కోటి లింగాల దగ్గరికి అయితే మనం వెళ్తున్నామండి. కొండల పైన అయితే ఉంటుంది కోటిలింగాలు అనే ప్రదేశం. శివలింగాలు కూడా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు చాలా మహిమగలిగిన స్వామివారు. చుట్టూ జనాలు ఉంటారు, వాళ్ళలో బాగా దగ్గర వాళ్ళు కూడా ఉంటారు. ఒకప్పుడు మన సాయం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన కష్టం వచ్చినప్పుడు కనీసం పలకరించే సాహసం కూడా చేయరు. ఆ క్షణం నీకు తోడు ఉండేది కన్నీటితో చెప్పుకుంటే కరిగిపోయి నీకు తోడు ఉంటాను అని మాటిచ్చేది ఆ అమ్మ దుర్గమ్మ, ఆ స్వామి పరమేశ్వరుడు మాత్రమే. ఒక్కసారి నమ్మకంతో నీ ముందు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని నమ్మి పూజ చేసి చూడు. మార్పు ఎందుకు రాకుండా పోతుందో అది చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అండి. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహాచండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. అది కూడా అక్టోబర్ 10వ తేదీ దుర్గాష్టమి రోజున. దుర్గాష్టమి రోజున నాకు తెలిసి ప్రతి ఇంటిలోనూ కూడా దేవాలయం వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారిని దర్శించుకుని వస్తూ ఉంటాం కదా. అలాంటి రోజున మనం ఏకంగా మహాచండీ హోమమే జరిపించబోతున్నాం. మీరు కూడా ఒక అడుగు ముందుకేస్తే కేవలం 991 రూపాయలతో మహాచండీ హోమం అయితే జరిపించుకోవచ్చండి. సో ఎందుకంటే మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీకు ఏదో ఒక అదృష్టం ఉండబట్టే కదా మీ వరకు రావడం. అంతేకాదు మహాచండీ హోమం అంటే మామూలు విషయం కాదు. ఆ దుర్గమ్మకు హోమం అయితే జరిపిస్తాం. ఇకపోతే ఈ మహాచండీ హోమం జరిపించే ప్రదేశం ఎక్కడ అంటే భైరవకోన క్షేత్ర పరిసరాల్లోని ఈ హోమం అయితే ఉంటుంది. మొట్టమొదట మనము ఈ మహాలింగార్చన చేసింది మన ఛానల్ ఆధ్వర్యంలో మనం చేసిన మహాలింగార్చన భైరవకోన క్షేత్ర ఆవరణంలోనే మహాలింగార్చన అయితే చేసాము. ఇంతవరకు ఒక్క అడుగు కూడా వెనుగడుగు వేయకుండా మనము అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 5-6 పూజలు అయితే చేయించామండి. సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అంతేకాదు ఈ భైరవకోన క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే క్షేత్రంలో గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మృత్యు అనేది రాదు అని చెప్తారు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం కాలభైరవుడు ఉన్నటువంటి ప్రదేశం అండి. అంతేకాదు అక్కడ భైరవకోనలో వచ్చేసి అమ్మవారు త్రిముఖ దుర్గాదేవి ఉంటారండి. అమ్మవారికి పూజ చేస్తే నిజంగా మంచి జరుగుతుంది. ఇక ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం, ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి క్షేత్రం అండి అది. మీరు కావాలంటే ఒక ఫోటో పెడతాను చూడండి, అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇకపోతే ఈ మహాచండీ హోమం మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాలతో నేను చేయిస్తానండి. పూర్తిగా ఈ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. మీకు వాట్సాప్కు నేను ఈ వీడియో పంపుతానండి. ఇకపోతే ఈ చండీ హోమం ధర్మించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి, లాభాలు ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా శత్రు బాధలు పోతాయండి. మెయిన్గా శత్రు బాధలు పోతాయి. అలాగే నరదిష్టి ఉంటుంది. నరదిష్టి అంటే మనము కొంచెం అంతో ఇంత సంపాదించుకుందాము అనే లోపు ఎవరెవరో కళ్ళు పడతాయి. సో దానివల్ల మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. డబ్బు రాదు, సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు జీవితంలో. అలాంటి వాళ్ళకు కూడా ఈ చండీ హోమం చాలా గొప్పగా పనిచేస్తుందండి. చండీ హోమము ఈ భైరవకోన క్షేత్ర ఆవరణం చండీ హోమం జరిపించుకొని ఒక్కసారి చూడండి. నిజంగా మీ జీవితంలో మార్పు ఎందుకు రాదో మీరే గమనించండి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నా జీవితంలోనే మార్పు వచ్చినటువంటి రోజులు ఉన్నాయండి. మహాలింగార్చన మనం ఈ భైరవకోన క్షేత్ర పరిసరాల్లోనే జరిపించింది. అంత గొప్ప క్షేత్రం. ఆ తర్వాత నా జీవితంలో ఎన్నో మలుపులు, ఇలా ఊహించలేదు, అంత అద్భుతంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.
ఇక ఎవరైతే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ చండీ హోమం జరిపించుకోండి. ఆరోగ్య సమస్యలు ఇట్టే తొలగిపోతాయండి. ఇకపోతే ఎవరైతే ఈ చండీ హోమంలో మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు అమ్మవారి రక్ష కుంకుమ అయితే పంపడం జరుగుతుంది. మరొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు అయితే ముందుగా వస్తాయండి సంకల్పంలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే వీలైనంత తొందరగా మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి చూడండి. ఇకపోతే చాలా తక్కువ సమయం ఉంది. అది కాక మనం ఈ చండీ హోమం కొంచెం తక్కువ మందితో చేద్దాము అనుకుంటున్నాం. ఆ తక్కువ మందిలో కూడా మీరు ఉండేలా చూడండి ప్లీజ్. ఇక మీరు మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 7981961643, 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్లో పంపచ్చు. ఇకపోతే కేవలం 991 రూపాయి అండి. మనం బయట ఇదే చండీ హోమం జరిపించుకుంటే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది కదా. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున పండితులు చేస్తారండి కేవలం 991 రూపాయతో. పండితులను కూడా దుర్గాష్టమి రోజున్నే చేయించాలి అని నేను చాలా కష్టపడి ఒప్పించానండి. ఎలాగోలా ఒప్పించాను, ఇదైతే మిస్ చేసుకోకండి. అంతేకాదు డేట్ అయితే మళ్ళీ చేయించేయము, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డేట్ అయితే చేయించేయడం కుదరదు. అక్టోబర్ 10వ తేదీన దుర్గాష్టమి రోజునే మహాచండీ హోమం అయితే ఉంటుంది. ఆలస్యం చేయకండి. ఇప్పుడే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా ఇప్పుడే వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః. జై భవాని. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపీలో అయితే ఉన్నాను. హంపీలో కోటిలింగాల దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం అండి. కోన్గాలు ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడే మనం అయితే ఈ దారి గుండా అయితే మనం వెళ్ళాలి. కోటిలింగాలు అంటే అక్కడ కొన్ని ఉంటాయి, కానీ నదిలో మిగిలిన లింగాలు అయితే ఉంటాయండి. సో నేను నదిని చూపిస్తాను, తుంగభద్ర నదిని చూపిస్తాను, అలాగే లింగాలను చూపిస్తాను. మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రదేశం. అంతేకాదండి, ఇక్కడ ఒక పులి కూడా తిరుగుతుందని చెప్తారు. చాలా జాగ్రత్తగా అయితే మీరైతే రావాల్సి ఉంటుంది. సో మనమైతే వెళ్దాం పదండి. కోటిలింగాల దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం. మనమైతే కోటిలింగాల దగ్గరికి వెళ్తున్నాము. అయితే మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు నది ఎక్కువగా పారుతుంది కాబట్టి ఇక్కడ అంతా కూడా నీరు అయితే ప్రవహిస్తుంది. మనం చాలా జాగ్రత్తగా అయితే రావాల్సి ఉంటుంది. చూడండి మొత్తం నీరు ఎలా ప్రవహిస్తుందో. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే రావాల్సి ఉంటుంది. రండి వెళ్దాం. మనము కోటిలింగాల దగ్గరికి వచ్చినప్పుడు ఇదో ఇక్కడైతే ఒక స్తంభం అయితే కనబడిందండి. ఒక పిల్లర్. చూడండి ఒక పిల్లర్ అయితే మనం చూడొచ్చు. ఇది పైన ఇది వచ్చేసి దీపం కోసం కదా, దీపం పెట్టడానికి నూనె పోసి ఒక స్తంభం అండి. ఒక స్తంభం ఏంటంటే ధ్వజస్తంభం లాగా పెట్టి దీంట్లో నూనె పోసి దీపం పెడతాం అనుకుంటున్నాను. చూడండి ఇంత ఫ్లవర్స్, ఇదంతా డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. అది తెలిసి ఇంకా ఇక్కడ శివలింగాలు ఎన్నో ఉంటాయి. ఇంకా నీళ్ళలో మునిగిపోయినాయి, రాళ్ల పైన కొన్ని ఉన్నాయి. మనం కోటిలింగాల దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా వస్తుందండి. పెద్ద బండరాల పైన అయితే మనం జాగ్రత్తగా నడుచుకుంటూ అయితే వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని అంటే ఎట్లా అంటే ముసలి వాళ్ళు అయితే కొంచెం కష్టంగా రావాల్సి ఉంటుందండి. ఇక్కడికి కొంచెం కష్టపడతారు ఇక్కడికి రావాలంటే, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు. సో మామూలుగా అయితే రావచ్చు, మ్యాక్సిమం అందరూ రావచ్చు. నవాబులు కాల్చిన గుర్తులు అయితే ఇప్పటికి మనం చూడొచ్చు. విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసేటప్పుడు కాల్చినప్పుడు ఇలా నల్లగా మారిపోయాయండి. ఇదంతా కూడా 6 నెలల పాటు తగలబడిందంట. ఈ సామ్రాజ్యం నల్లగా ఉంటాయి చూడండి రాళ్ళు మొత్తం కూడా. చాలా కేర్ఫుల్గా అయితే మనం రావాల్సి ఉంటుంది. మనం
మనమైతే కోటిలింగాల దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చాలా కష్టపడి అయితే మనమైతే వెళ్తున్నాం. చూడండి మొత్తం కూడా కొండల మధ్య అయితే కొండల పైన అయితే ఉంటుంది కోటిలింగాలు అనే ప్రదేశము. శివలింగాలు కూడా అద్భుతంగా ఉంటాయి. చూద్దాం. చుట్టూ కూడా నీరు ఉంటుంది చూడండి, చుట్టూ నీరు ఉంటుంది. మధ్యలో అయితే ఈ ఒక ఐలాండ్ లాగా ఈ బండరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తానికి మనం ఈ ప్రదేశంకు రాగానే నీళ్ళలోకి దిగి అయితే మనం వెళ్లాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా నీళ్ళలోకి దిగకుండా అయితే వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇక్కడ అయితే అవునా? ఎస్. మనమైతే మొత్తానికి చాలా కష్టపడి నీళ్ళల్లో వచ్చి కష్టపడి అయితే మనం ఈ ప్రదేశానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనం చూడొచ్చు అనంత పద్మనాభ స్వామిని, అలాగే అమ్మవార్లను కూడా మనం చూడొచ్చు. అనంత పద్మనాభ స్వామి అలాగే అమ్మవార్లు ఇద్దరు కూడా క్లియర్గా. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా మనం చూడొచ్చు, హనుమంతుల వారిని చూడొచ్చు. ఒక పెద్ద బండరాయికి అయితే ఈ శిల్పాలు అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉందండి. ఓం నమో నారాయణ. ఇక్కడైతే మనం అనంత పద్మనాభ స్వామిని అలాగే అమ్మవార్లను చూడొచ్చు అండి. మళ్ళా స్వామివారి బొడ్డు దగ్గర నుంచి కమలంలో బ్రహ్మ ఉంటారు చూడండి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ బ్రహ్మదేవుల వారు ఉంటారు, అలాగే అవతల వైపు ఆంజనేయ స్వామి ఉంటారండి. మనం ఇలాంటి అపురూపమైనటువంటి శిల్పకళ మనం కేవలం విజయనగర సామ్రాజ్యంలోనే చూడొచ్చు. అది కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపీలోనేనండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు చాలా మహిమ కలిగిన స్వామివారు అండి. ఎస్, ఇక్కడైతే స్వామివారు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారండి. ఇక్కడ వచ్చి మన పూజలు చేసుకుంటే కనీసం దండం పెట్టుకుని వెళ్ళి మంచి జరుగుతుందనే ఒక నమ్మకం. ఓకే, మళ్ళీ అయితే మనం ఇప్పుడు కోటిలింగాల దగ్గరికి అయితే వెళ్దాం. అటువైపే కోటిలింగాలు ఉండేది, అక్కడికైతే వెళ్దాం. తుంగభద్ర నది నీటి ప్రవాహం మీరు వినండి, ఎంత శబ్దం చేస్తూ వెళ్తుందో. చాలా ఉధృతంగా అయితే ప్రవహిస్తుందండి. చూడ్డానికి ఎలా ఉందో చూడండి. ఇదంతా కూడా ధ్వంసమైనటువంటి విజయనగర సామ్రాజ్యం. ఎవరు నవాబుల సైన్యము, నవాబులు ధ్వంసం చేసినటువంటి విజయనగర సామ్రాజ్యం. ఈ రాళ్ళన్నిటిని కూడా పగలగొట్టారండి, మందు సామాగ్రి పెట్టి బద్దలు కొట్టారు. అంతేకాదు ఇక్కడి రాళ్లపైన నల్లగా అయితే ఉంటుంది, అదంతా కూడా నూనె అండి. ఆముదం పోసి కాల్చారంట ఈ సామ్రాజ్యాన్ని. 6 నెలల పాటు ఆముదం పోసి కాల్చారంట. 6 నెలల పాటు ఈ విజయనగర సామ్రాజ్యం కాలుతూనే ఉండేదంట అప్పటి కాలంలో. ఎక్కడున్నారండి? చేరుకున్నాము. మనమైతే
వచ్చామండి. చాలా కష్టపడి అయితే మనం కోటిలింగాల దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఈ తుంగభద్ర నదిలో, ఈ నది మధ్యలో ఒక పెద్ద బండరాలు అయితే ఉన్నాయండి. బండరాల పైన లింగాలు అయితే ఉన్నాయి. ఓకే, కోటి లింగాలు ఉన్నాయని చెప్తారు ఈ ప్రదేశంలో. కొన్ని నదిలో కూడా ఉన్నాయని చెప్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద బండరాయి పైన 3 ప్రదేశాల్లో 3 కొన్ని శివలింగాలు అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇదిగోండి, చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ప్రదేశం. చూడ ముచ్చటగా ఉందండి. పక్కనే నది ప్రవహిస్తుంది. భయంకరమైన శబ్దం అయితే వస్తుంది. ఓ అంట పాడుతుంది నది. చూడండి, మొత్తం కూడా శివలింగాలు, చుట్టూ కొండలే. కొండల నడుమ అయితే ఉన్నాం. చూడండి, మనం కొండల నడుమ. అది చూడొచ్చు మన శివలింగాలు. అద్భుతమైనటువంటి శివలింగములు. ఇక్కడ కొన్ని శివలింగాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ కొన్ని శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ నందీశ్వర్ల వారు ఉన్నారు. రండి, ఇక్కడ మనం నందీశ్వర్ల వారిని అయితే చూడొచ్చు. అలాగే అటు సైడు శివలింగాలు చూడొచ్చు. చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. చూడండి, పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అదిగో చూడండి. కాకపోతే అక్కడ మరికొన్ని శివలింగాలు ఉన్నాయి. అవి చూద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో. చాలా శివలింగాలు ఉన్నాయి. చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడి నుంచి దండం పెట్టుకోవచ్చు అని అయితే ఉంది. చూడండి, మొత్తం కూడా శివలింగాలు. ఎస్, మనకైతే అక్కడ అభిషేకం చేసినటువంటి నీరు ఇలా వస్తుందండి. ఇలా కిందికి ప్రవహిస్తుంది. ఇక్కడ అభిషేకం చేసినటువంటి నీరు. ఇవే ఇంకేమన్నా ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి, అక్కడ ముందు అక్కడ శివలింగాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం శివలింగాలు ఇక్కడ చూసాం కదా, క్లియర్గా తీశారంటే. పక్కనే మరో 2 శివలింగాలను అయితే మనం చూడొచ్చండి. ఇక్కడ పూజ కూడా చేసినట్టున్నారు. అంతే కదండి, ఇక్కడ భయంగా ఉంటుంది కాలు తీసి కాలు పెట్టాలంటే. ఎక్కడ ఏ శివలింగం ఉంటుందో అని, ఎక్కడ మనకు తెలియకుండా కాలు పెడతామో, కాలుతో తొక్కుతామని భయంగా ఉంటుందండి. కాశీలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా నీరు అయితే ప్రవహిస్తుంది. ఇదంతా కూడా మళ్ళీ క్లియర్గా నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, హంపీలో అండి ఒకప్పుడు ఇక్కడ పూజలు జరిగేటి. ఇక్కడ మొత్తం కూడా ధ్వంసం అవ్వడానికి ముందు నదికి అవతల వైపు అయితే ఈ కోటిలింగాల అనే ప్రదేశం అయితే ఉంటుందండి. చూడండి, కట్టడాలు మనం ఇప్పటికి కూడా అక్కడ చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. లింగాల దగ్గర నుంచి మనం చూస్తుంటే అక్కడ నందీశ్వర్ల వారు అయితే కనబడతారు. చూడండి, చాలా అంటే చాలా అందంగా. అక్కడ అయితే నందీశ్వర్లు అయితే మనం చూడచ్చు. నందీశ్వర్లు అయితే ఇక్కడ మనం చూడచ్చు. చూడండి, ఇక్కడ ఏందో రాశారు కూడా. మళ్ళీ మనమైతే బయలుదేరుతాం. ఇక్కడైతే నది అయితే ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది, తుంగభద్ర నది. ఎదురుగా నందీశ్వర్ల వారిని అయితే మనం చూడొచ్చు. జూమ్ చేస్తే ఏమన్నా కనబడుతున్నాము, చూద్దాము. అక్కడ అక్కడ దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియో కింద కోటిలింగాలు అని కామెంట్ పెట్టండి. అలాగే చండీ హోమం అని కూడా కామెంట్ పెట్టండి. చండీ హోమం గురించి మీరు వినే ఉంటారు కదా, ఒకసారి ఆలోచించండి. చండీ హోమం గురించి నిద్రపోయేలోపు మన అందరం కలిసి జరిపించబోయే చండీ హోమం గురించి నేను ముందే వీడియోలో స్టార్టింగ్లో పెట్టాను. ఒకవేళ మిస్ అయి ఉంటే స్కిప్ కొట్టండి ప్లీజ్. చూడండి నా కోసం దయచేసి ప్లీజ్.
అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టిన వాళ్ళు ఇప్పుడే లైక్ కొట్టండి. ప్లీజ్ లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ రిక్వెస్ట్.